బ్రేకింగ్ లో చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ జ్వరంతో జిల్లా వ్యాప్తంగా వారం రోజుల్లో 10 మంది మృతి చెందారు. సదాశివనగర్ మండలంలో 3, అలాగే బిక్కనూరు, లింగంపేట్, ఎల్లారెడ్డి మండలాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. సదాశివనగర్ మండలం భూంపల్లిలో 2 డెంగీ జ్వరంతో మృతి చెందారు. సదాశివనగర్లో చిలుక నరేష్, లింగంపేట మండలం బాయంపల్లిలో బీటెక్ విద్యార్థి వీరేందర్, బిక్కనూరు మండల కేంద్రానికి చెందిన స్వామి చనిపోయారు. భూంపల్లిలో వైద్యారోగ్య శాఖ ఇంటింటి జ్వర సర్వే అయితే కొనసాగుతోంది. వైద్యారోగ్య శిబిరం ఏర్పాటు చేసే డెంగీ, మలేరియా, విష జ్వరాలపై పరీక్షలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. డెంగ్యూ, విష జ్వరాలు విజృంభించడంతో భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ భూపతి సిద్ధంగా ఉన్నారు. భూపతి, విష జ్వరాలకు సంబంధించి అధికారులు ఏమైనా అలర్ట్ అయ్యారా? అండ్ ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి ఏమిటి, ఏం చెబుతూ ఉన్నారు? రమణ, కామారెడ్డి జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ డేంజర్ మోగిస్తుంది. ఇప్పటికే 10 రోజుల వ్యవధిలోనే 10 మంది మృత్యువాత పడిన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ 10 మంది మృత్యువాత వివిధ రకాల విష జ్వరాలు, మలేరియా, డెంగ్యూతో పాటు వివిధ వ్యాధుల కారణంగా మృత్యువాత పడినట్లు గ్రామస్తులు పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది. అయితే సదాశివనగర్ మండలంలో మాత్రం దీని తీవ్రత ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలో 2 డెంగీ కారణంగా మృతి చెందిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన మరొకరు కూడా ఈ డెంగీతో మృతి చెందిన పరిస్థితి నెలకొంది. సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలో 12 ఏళ్ల మాన్యశ్రీ, 9 ఏళ్ల రంజిత్ పాటు సదాశివనగర్ చెందిన చిలుక నరేష్లు మృతివాత పడ్డ పరిస్థితి నెలకొంది. అదేవిధంగా లింగంపేట మండలం బాయంపల్లి గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి వీరేందర్, బిక్కనూరు మండల కేంద్రానికి చెందిన స్వామి అనే 32 ఏళ్ల యువకుడు కూడా ఈ డెంగీ వ్యాధితో మృతి చెందిన పరిస్థితి నెలకొంది. విష జ్వరాలు కూడా గ్రామాల్లో ప్రబలుతున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా పరిధిలోని సదాశివనగర్, లింగంపేట్, మాచారెడ్డి, బిక్కనూరు, ఎల్లారెడ్డి మండలాలతో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా విష జ్వరాలు ప్రబలుతున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా డెంగీ కూడా డేంజర్ బెల్స్ మోగిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గ్రామాల్లో నెలకొన్న పారిశుద్ధ సమస్య, కలుషిత నీటి కారణంగానే వ్యాధులు ప్రబలుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు జిల్లా అధికార యంత్రాంగం మాత్రం గ్రామాల్లో నామమాత్రంగా జ్వర సర్వేలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం భూంపల్లి గ్రామంలో జ్వర సర్వే చేపడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి సర్వే చేపట్టాలా, వెంటనే ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలా, మలేరియా సంబంధించి, అదేవిధంగా డెంగీ సంబంధించి, విష జ్వరాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించాలా, వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా గ్రామీణులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గ్రామాల్లో వెంటనే వైద్య శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయకపోతే మరిన్ని మరణాలు సంభవించే అవకాశం ఉందని కూడా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వారం రోజులుగా విష జ్వరాలు బారిన పడిన గ్రామాల్లో వెంటనే చికిత్సలు ప్రారంభించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. రమణ, ఓకే భూపతి, ముఖ్యంగా వైద్యారోగ్య శాఖ ఏమైనా స్పెషల్ డ్రైవ్లు చేపట్టడం కానీ, అంటే స్పెషల్ క్యాంపులు కానీ అండ్ ప్రత్యేక చర్యలు చేపట్టడం ఇలాంటివి ఏమైనా జరుగుతున్నదా? భూంపల్లి గ్రామంలో కేవలం జ్వర సర్వే మాత్రమే నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఇళ్లలోకి వెళ్లి ఎంతమందికి జ్వరం వచ్చింది అనే పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు. కేవలం మందులు మాత్రమే ఇస్తున్నారు. దీనికి సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించడం లేదు. ల్యాబ్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తేనే జ్వరాల తీవ్రత, డెంగ్యూ తీవ్రత తెలిసే అవకాశం ఉందని కూడా స్థానికులు చెబుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా వైద్య శాఖ స్పందించాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా జ్వరాల తీవ్రత ఎక్కువ ఉంది. మలేరియా తీవ్రత, అదేవిధంగా డెంగ్యూ తీవ్రత, విష జ్వరాల తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు, జిల్లా యంత్రాంగం కూడా రెస్పాన్స్ కావాల్సిన అవసరం ఉంది. రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ భూపతి.